ఫలములు కలిగి ఉంటే గనక మన జీవితంలో జరిగే ప్రతి మేలుకు, ప్రతి కార్యానికి కూడా దేవునికి ప్రథమ స్థానాన్ని ఇచ్చి ఇది దేవునికి ఇష్టమా కాదా అని ఆలోచిస్తాం. అదే ఆత్మ చేత కాకుండా శరీరం చేత కనుక మనం నడిపింపబడితే నాకు ఇష్టమా కాదా అని ఆలోచిస్తాం. నాకు నచ్చిందా లేదా, నాకు ఇష్టమా కాదా, నా కళ్ళకు బాగుందా లేదా. ఇంకా పక్కన వాళ్ళ గురించి అనవసరం, తల్లిదండ్రుల గురించి అనవసరం, దేవుని గురించి అనవసరం. సంసోను అభిషేకింపబడినవాడు, నాజీరు చేయబడినవాడు. దేవుని సన్నిధి అతనికి తోడుగా ఉంది. దేవుని పరిశుద్ధాత్మతో నింపబడి సింహాన్ని చేతులతో, బేర్ హ్యాండ్స్తో చంపేశాడు. అంత శక్తి కలిగిన వాడు వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళినప్పుడు, చూడకూడని చూసినప్పుడు తన తల్లిదండ్రులతో చెప్తున్నాడు, నాకు ఇష్టమైనది మీకు నచ్చిందో లేదో నాకు అనవసరం, దేవుని ప్రణాళికలో ఉందో లేదో నాకు అనవసరం, నాకు నచ్చింది మీరు తీసుకురండి, నాకు ఇచ్చి చేయండి. నాకు అది కావాలంటే కావాలి, అంతే. అది ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నాకు అది కావాలి. అది వస్తువైనా, మనిషి అయినా, లేదంటే ప్రాంతమైనా, ఆస్తి అయినా, ఏదైనప్పటికీ కూడా నాకు అది కావాలి. ఈ రోజున మీరు ఒక సందర్భాన్ని చూసి నాకు అది కావాలి అని అంటున్నారంటే అది ఎందుకు కావాలి అని అనుకుంటున్నారో ఒకసారి ఆలోచించాలి. అది దేవునికి ఇష్టమైనదా కాదా ఆలోచించాలి. దేవుణ్ణి సంతోషపెట్టేదా కాదా, దేవుని దృష్టిలో నా ఉద్దేశాన్ని అది నెరవేర్చేదా కాదా అని మనం ఆలోచించాలి.